చాలా సంతోషం. మరి మన ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఇటు నేను మంత్రిగా కానీ మన ఎంపీ గారు బలరాం నాయక్ గారు కానీ మరి ఇక్కడ చందర్ గారు కలెక్టర్ గారు అదేవిధంగా మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎంపీడీఓ ఎంఆర్ఓ బండారపల్లి అందరి గ్రామస్తులకు జయంతరావుపల్లె పత్రికా మీడియా సోదరులకు తెలియజేసేది ఏంటంటే ప్రతి గ్రామంలో మరి రోడ్ లేని కాడ రోడ్ వేయాలి, రోడ్ ఉన్న కాడ మండల హెడ్ క్వార్టర్కు జిల్లా హెడ్ క్వార్టర్కు డబుల్ రోడ్ చేయాలని సీఎం గారి యొక్క ఆదేశాల అనుసారం ఈరోజు ములుగు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మరి రోడ్లు శాంక్షన్ చేసి ఎక్కడికక్కడ రోడ్ల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ ఇవన్నీ కూడా మనం చేసుకుంటా ఉన్నాం. అదే కాకుండా మరి ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్ల ముందు గత ప్రభుత్వం ఉత్తుత్తి జీవోలు ఇచ్చిపోయింది, కానీ వాటిని మళ్ళీ సంపూర్ణంగా సాధించడం కోసం గవర్నర్ గారి ఆమోదం, క్యాబినెట్ ఆమోదం ఇవన్నీ తీసుకొని మరి కలెక్టర్ గారు సంపూర్ణంగా ఈ గ్రామ పంచాయతీని మళ్ళొక రీసర్వే చేసిన తర్వాత సంవత్సరానికి ఈరోజు మనము మున్సిపాలిటీగా కూడా చేసుకోవడం జరిగింది. మున్సిపాలిటీ చేసుకున్న తర్వాత మరి ఈ యొక్క ములుగును అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈరోజు ములుగు హెడ్ క్వార్టర్ నుంచి మరి పక్కన ఉన్నటువంటి జంతరావుపల్లిలోకి డబల్ రోడ్ కోసం అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ కోసం మరి పంచాయతీరాజ్ శాఖ నుంచి 3.5 కోట్లతోటి ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ములుగులో మరి కాలేజీ ఎదురుగా మద్దనపల్లి, జగ్గనపేట, పట్టపల్లి, దేవుగురుపట్నం పోయే ఆ రోడ్ ఏదైతే ఉందో తూక్కుంటా దాకా అది కూడా తొందరలోనే వెడల్పు చేసి సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇంకా మసీద్ రోడ్ కూడా అవన్నీ రోడ్లు ఎక్కడికక్కడ బురదమైనాయి. మన ములుగు గ్రామ పంచాయతీ నుంచి మండల హెడ్ క్వార్టర్ నుంచి నియోజకవర్గం, జిల్లాగా, మున్సిపాలిటీగా ఈరోజు మనం సాధించుకోవడం జరిగింది. కానీ ఆ స్థాయిలో మరి గతంలో వర్క్స్ రాక ఇబ్బంది పడ్డాం. గత 10 సంవత్సరాలుగా వాళ్ళు ఇవ్వలేదు. కానీ ఎలక్షన్ల ముందు మమ్మల్ని ఓడించాలని మాత్రం అప్పటికప్పుడు మల్లంపల్లి అని లాస్ట్ జీవో ఇచ్చి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. అక్కడ వ్యక్తినే మరి జగదీష్ గారు చైర్మన్ గా ఉన్నారు. మంత్రులు ఓట్లప్పుడు కూడా అన్ని కనీసం మండలం కూడా ఇవ్వలేదు. ఈ రోజు మనం ఇస్తే వాళ్ళు డ్రామా రాజకీయాలు చేస్తారు. మేము ఇచ్చినా మీరు ఇచ్చినా అని కేవలం ఓట్ల కోసం ఇచ్చారు. మీరు చేసిందంతా ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళని ఓడించి ఈరోజు ఎంపీగా, ఎమ్మెల్యేగా మమ్మల్ని ఇద్దరిని కూడా గెలిపించడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవడం కోసం ఇద్దరం కూడా అన్న చెల్లెల్లాగా, అప్పుడు మేమిద్దరం ప్రతిపక్షాలలో ఉన్నాం, ఇప్పుడు కాంగ్రెస్ లో ఇద్దరం కలిసి పనిచేసిన, ఇప్పుడు ఇద్దరం కూడా బలరాం నాయక్ గారు నేను కలిసే పనిచేస్తా ఉన్నాం. 2009లో వారు మొదటిసారిగా ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేసారు. నేను కూడా మొదటిసారిగా అప్పుడు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినా. అప్పుడు వచ్చిన బ్రిడ్జీలు చాలా బ్రిడ్జీలు, అవే బ్రిడ్జీలు ఇవాళ సర్వాపురం బ్రిడ్జి కావచ్చు, లేకుంటే కొడిసెల రోడ్ కావచ్చు, ముత్తాపురం కావచ్చు, గోనెపల్లి కావచ్చు, మరి ఇంకా అనేక అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు, ములుగు హాస్పిటల్ కూడా 5 కోట్లతోటి ఆ రోజు వారు ఉన్నప్పుడే సెంట్రల్ నుంచి తీసుకొచ్చినటువంటి జీవోనే. ఆ తర్వాత మన ప్రభుత్వం పడిపోయింది కాబట్టి 2014లో నెక్స్ట్ వచ్చిన వాళ్ళు కట్టింది తప్ప ఆ రోజు సెంట్రల్ నుంచి తీసుకొచ్చింది మరి మన బలరాం నాయక్ గారే. పెద్ద బ్రిడ్జి ఈరోజు ఏటూ నాగారం బ్రిడ్జి కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం సోనియమ్మ గారి నాయకత్వంలో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కూడా మరి 2014లో 9 నుంచి 14లో ఎట్లయితే పని చేసినామో ఈ రోజు కూడా ఈ యొక్క నియోజకవర్గాన్ని, ఈ యొక్క జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం కోసం ఒక దిక్కు ములుగులో బస్ స్టాండ్ నిర్మాణం చేస్తున్నాం, ఏటూ నాగారంలో బస్ స్టేషన్ నిర్మాణం చేస్తున్నాం, ఇంకా సబ్ స్టేషన్లు కూడా దాదాపుగా 6 వరకు శాంక్షన్ చేయించుకున్నాం, టూరిజాన్ని డెవలప్ చేసుకుంటున్నాం. అదేవిధంగా మహిళా భవనాలు, రోడ్లు, ఇల్లులు కూడా గత 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో మరి 2014లో 1000 ఇల్లులు ఇస్తే దాంట్లో 600, 500 కూడా కంప్లీట్ కాక బిల్లులు రాక పెండింగ్ పెట్టిపోయి ఈ రోజు 5000 ఇచ్చినా కూడా కొంతమంది కావాలని రాద్ధాంతం చేస్తున్నారు. నేను ములుగు నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు ఒకటే చెప్తాను, ఏకకాలంలో 5000 ఇల్లు ఇచ్చినాం. ఇప్పుడు మొన్న మళ్ళా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రావడంతో మన ఎంపీ గారు మేము
విజ్ఞప్తి చేస్తే ఇంకొక 1000 కూడా ఇస్తాం. దరఖాస్తులు తీసుకుంటాం, వాటన్నింటిని కూడా వెరిఫికేషన్ చేస్తాం, అర్హులైనటువంటి వాళ్ళకి ఇస్తాం. కానీ అనవసరంగా ప్రతిపక్షాలు చేసేటువంటి కుట్రలు బలైతే వాళ్ళే నష్టపోతారు, ప్రజలు నష్టపోతారు. ఇచ్చేది మేము. మీకెవరికన్నా రాకుంటే ఎంపీడీఓ దగ్గర పోండి, ఎంఆర్ఓ దగ్గర పోండి, కలెక్టర్ దగ్గర పోండి, మా దగ్గర రండి. మేము ఎంక్వైరీ చేయించి అర్హులైతే తప్పకుండా ఫస్టా సెకండా నెలక ఇంకో 2 నెలలక ఇస్తాం, లేని వాళ్ళకైతే తప్పకుండా వస్తాం. కానీ కావాలి ఇల్లులు తెస్తే కేవలం డ్రామా రాజకీయాలు చేస్తున్నారు. ముందు ఇల్లులు కావాలని రోడ్లెక్కి ధర్నా చేస్తున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి, 10 ఏళ్ళు మాకు ఎందుకు ఇల్లు ఇవ్వలేదురా మీరు అని టీఆర్ఎస్ నాయకుల పోయి ఇళ్ళ ముంగడు పోయి ధర్నా చేయండి. మా దగ్గర ధర్నా కాదు, వాళ్ళ దగ్గర ధర్నా చేయండి. 10 ఏళ్ళ నుంచి ఎందుకు ఇవ్వలేదు? కానీ మేము ఏకకాలంలో 5000 ఇల్లు ఇస్తున్నాం. వాళ్ళు 10 ఏళ్ళ ఒక్క సంవత్సరానికి 1000 ఇచ్చినా 10,000 మందికి ఇల్లు వచ్చేది. ఈ రోజు మేము 5000 ఇచ్చినాం, ఇంకో దఫా ఇంకొక 5000 ఇస్తే 2-3 ఏళ్లలో 10,000 ఇల్లు ఇచ్చిన వాళ్ళం అవుతాం. దానికోసం మేము ఖచ్చితంగా ఎంపీ గారు, నేను, మరి ఇక్కడ కలెక్టర్ గారు, అధికారులు, చందర్ గారు అందరం కృషి చేస్తా ఉన్నాం. కాబట్టి ఇల్లులు రానటువంటి వాళ్ళు, పేదలై ఉన్నటువంటి వాళ్ళు, అర్హులైనటువంటి వాళ్ళకు అన్యాయం జరగకుండా తప్పకుండా మేము న్యాయం చేస్తాం. ఒక్కరోజే రాత్రికి రాత్రే అన్ని కావాలంటే కాదు. ఈరోజు 10 ఏళ్ళ అయిన తర్వాత ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు, ఆ రోజు కూడా మేము అసెంబ్లీలో అదేవిధంగా మంత్రుల దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి ఈ యొక్క నియోజకవర్గం కోసం పోయి కలిసి మరి